ఇండిగో సంక్షోభంలో పౌర విమానయాన శాఖ విఫలమైందని విమర్శించారు వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స. ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే టీడీపీ నేతలు లోకేష్ గురించి మాట్లాడటాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై టీడీపీ ఎంపీలు వివరణిచ్చారు. సంక్షోభంపై మంత్రి సమాధానం ఇచ్చారని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇండిగో సంక్షోభం అనేది అది మ్యాన్మేడ్, కేవలం ప్రభుత్వం తాలూకా వైఫల్యం, ప్రభుత్వం ఆ శాఖని ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో శాఖ వైఫల్యం. ఇండిగో సంక్షోభం వచ్చినంటే అధికారులు మీరు కూర్చొని ఎందుకు వచ్చింది, ఏంటైంది ఆ కార్యక్రమాలు చూసుకో. అవి కాకుండా సంబంధమైన వ్యక్తులు, సంబంధమైన మనుషులు, వారి తాలూకు కొలీగ్ లోకేష్, స్టేట్ మంత్రి లోకేష్, వాళ్ళ పేర్లు ఎందుకండి? రామ్మోహన్ నాయుడు గారు ప్రయాణికులపైన దృష్టి పెట్టారు, వారి ఇబ్బందులపైన దృష్టి పెట్టారు. వాటిని ఎలా మనము సరిదిద్దాలని దాని మీద డిసెంబర్ 1వ తారీఖున మాకు ప్రాబ్లం లేని అని చెప్పిన కంపెనీ డిసెంబర్ 3వ తారీఖు నుంచి ఎందుకు ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేసింది, ఇంతమంది ప్రయాణికుల్ని, ఇంత లక్షల మంది భారతీయుల్ని ఎందుకు ఇబ్బంది పెట్టింది అనేది అందరు స్టేక్ హోల్డర్స్ని, అటు పైలట్స్ని, అలాగే మిగతా క్రూ మెంబర్స్ని, గ్రౌండ్ స్టాఫ్ని అందరినీ కూడా మాట్లాడితే, వెరిఫై చేస్తే, ఎంక్వైరీ చేస్తే దాని తర్వాత రిపోర్ట్ తప్పకుండా అందరి ముందు పెడతారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్న ప్రతి ఒక్కదానికి కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. డ్యామేజ్ కంట్రోల్ అలాంటిది ఏం లేదు. పార్టీ పరంగా మేము చెప్పాల్సింది మేము చెప్తాము, మంత్రి పరంగా ఆయన పార్లమెంట్లో చెప్పాలి, పార్లమెంట్లో ఆన్సర్ చేశారు.